హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఈ యష్మి వాళ్ళ టీముని చూస్తుంటే మామూలుగా కోపం రావట్లేదు. ఎంత మందికి యష్మి టీముని చూస్తే పవర్ వచ్చాక వీళ్ళందరికీ పొగరు పట్టినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఏ టాస్క్ కోసమైనా కానీ దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఎక్కడ ఎలా ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. వాళ్ళందరూ హౌస్ మేట్స్ అని గుర్తుపెట్టాలా, వాళ్ళు కూడా మనుషులు అనేది గుర్తించాలా, అలా బిహేవ్ చేయాలా. కానీ టాస్క్లో గెలిచాడా వంకర టెంకర్గా గెలిచి అసలు యష్మి అయితే ఇంతవరకు ఏ టాస్క్లో పర్ఫార్మెన్స్ లేదు. వాళ్ళు 3-4 బ్రిక్కులు పెట్టుకున్నప్పుడు పక్కన దూకి 4 బ్రిక్కులు కింద పడగొట్టి ఏమి హ్యాపీగా అంటే టెన్షన్ కూడా బాధ కూడా వల్ల మళ్ళీ వచ్చి వాళ్ళు పెట్టుకుంటారని వెళ్ళిపోయింది. అలా వంకర టెంకర్గా గెలిచి అన్ని లక్కులతో గెలుస్తూ ఓవర్ యాక్షన్ మాత్రం అందరినీ నేనే గెలిపించిన, ఈ టీం మొత్తాన్ని ముందుని నడిపిస్తున్నా అన్నట్టుగా ఆవిడ్ని చీఫ్గా చేసిన నైనికాల కూడా ఒక పార్ట్ చీఫ్గా చేసిన వాళ్ళలో అయినా కూడా నైనికాకి అంత ఎక్కువ వర్క్ ఇవ్వడం దుర్మార్గం, దారుణం. అసలు చాలా ఓవర్ యాటిట్యూడ్ చూపించారు వీళ్ళందరూ. అభయ్ అయితే కసక్కని మాస్క్ తీసి నా నిజస్వరూపం చూపిస్తా అన్నట్టుగా అది ఫన్ కాదు. అసలు అది ఫన్నే కాదు, చాలా ఓవర్. అది ఇంకా చాలా డెప్త్గా మాట్లాడుకున్నాం. ఇక ముందు వీళ్ళు కడిగించుకుంటారు కూడా అంటే అది కూడా మేము కడుక్కోలేము, ఎందుకంటే మాకు పని చేయాల్సిన అవసరం లేదని బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి మీరే వచ్చి కడగాలి, మీరే వచ్చి చేయాలి, మీరే వచ్చి తాపియాలి. భాష సూపర్ అనిపించాడు. యష్మికి చంప పగలు కొట్టినట్టుగా అసలు నోరు మూపించేలాగా సమాధానం చెప్పాడు. ఏమన్నాడు, అన్ని పనులు చేయించుకోవాలి భాష గారు అన్నీ అంటే మనం టాయిలెట్ వస్తాము, దానికి ఫ్లాష్ మనం ఎత్తుకుంటామా లేదా, వాళ్ళు పిలుస్తామా బాగా అన్నట్టుగా రెండు నేనైతే అలా చేయను అన్నట్టుగా సూపర్. అది యాటిట్యూడ్, అది ఉండాల్సిన బిహేవియర్. ఈ పృథ్వీ అయితే పృథ్వీ గురించి మాట్లాడదాం. ఎందుకు ప్లేట్ తీస్తే ప్లేట్ కడగాలంట, వీళ్ళు కడిగితే ఆయన కడతారంట. అది వీళ్ళు కడిగితే ఆయన కడగాలని కాదు, పొగరు. ఎందుకు, మేము ఎలాగో గెలుస్తామని పృథ్వీ చెప్పాడు కదా, ఆ టీం స్ట్రాంగ్ చేస్తాను, అబ్బాయి పృథ్వీ బాడీ బిల్డర్ అనుకొని ఎలాగో గెలుస్తానే ఉంటాం, అలాగే ఆడిస్తామన్నట్టు అనుకున్నారు. అదే వాళ్ళు మళ్ళీ గెలిస్తే మనల్ని ఆడిస్తారన్నప్పుడు ఇలాంటి చేరు, మనమే గెలుస్తామనే మైండ్ సెట్తో ఉన్నట్టున్నారు. ప్లస్ టాస్కులు రెండిట్లో ఎవరిది కరెక్ట్గా ఆడారు, ఎవరు రాంగ్గా ఆడారు అనేది క్లియర్గా చెప్తా, చాలా క్లియర్గా. వీడియో మొత్తం చూడండి. మీకు ఎంతమందికి యష్మిని చూస్తే శోభ కాదు శోభ స్క్వైర్ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అన్న ఫీలింగ్ ఉంది అనేది కామెంట్ చేయండి. దాంతోపాటుగా నిఖిల్ సంచాలకంగా ఎలా చేశారని మీకు అనిపిస్తుంది. నిఖిల్ సోనియాలో ఏంది వాళ్ళిద్దరు అంత క్లోజ్ అవుతున్నారు, బ్లషింగ్ వస్తుంది ఇద్దరికి, ఏమన్నా లవ్ ట్రాక్ ఏమైనా పడబోతుందా అని అనిపిస్తుంది. కానీ సోనియా గారికి మ్యారేజ్ అయిందని ఎక్కడో విన్నాను, అంటే అట్లా అనిపిస్తుంది. వీళ్ళు అలా కట్ చేస్తున్నారా లేకపోతే అలా వస్తుందా, వీళ్ళు ఎంత క్లోజ్ అయిపోతున్నారు, రోజుకి బాగా క్లోజ్ బాండింగ్ వస్తుంది. ఫ్రెండ్షిప్ కూడా అయి ఉండొచ్చు, కానీ వీళ్ళు ట్రాక్ లాగా కట్ చేస్తున్నారేమో అనే డౌట్ కూడా ఉంది. సో పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. కొంచెం ఏమైనా శృతిమించి మాట్లాడితే క్షమించాలి. నిజంగా చాలా కోపం వచ్చింది. ఏంది వీళ్ళు ఇంత బిహేవియర్, ఇంత రూడ్ బిహేవియరా, ఇంత వర్స్ట్ బిహేవియరా. అసలు తప్పు చేసి భయంకరమైన లాజికల్గా మాట్లాడింది సీత. పాయింట్ మాట్లాడదాం. సో ఎపిసోడ్ స్టార్ట్ అవగానే టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్ది క్లియర్గా చెప్తాను వినండి. అది మీరు మిస్ అయ్యి ఉంటే మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్పేది ఏంటంటే హూప్స్ అన్నిటినీ స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ట్రాన్స్ఫర్ చేయాలి. ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఈ టాస్క్లో ఇద్దరు మిస్టేక్ చేశారు, ఎవరు ఎక్కువ మిస్టేక్స్ చేశారు అనే దాని మీద మనం విన్నర్ని డిసైడ్ చేద్దాం. క్లియర్గా చెప్తా. దాంతోపాటుగా చైన్ బ్రేక్ అవ్వకుండా తమ బాడీస్ మీదుగా తీసుకొని వెళ్ళాలి అనేది టాస్క్ రూలు. స్టార్టింగ్లో మాత్రం హ్యాండ్ టచ్ చేయకుండా ఆ హూప్ని తీసుకోవాలి, అది కూడా మెయిన్ రూల్. ఇది మెయిన్ రూలు, మెన్షన్ చేసిన రూల్ గుర్తుపెట్టుకోండి. విష్ణు నిఖిల్ని పిలిచి అడుగుద్ది. ఇక్కడ మిస్టేక్ చూడండి ఎంత క్లియర్ మిస్టేక్ ఉందనేది, చాలా మైన్యూట్ పాయింట్ ఇది, కానీ మీరు గమనించాలా. విష్ణుప్రియ నిఖిల్ పిలుస్తుంది. నిఖిల్ ఎవరు, సంచాలక్, పిలిచి క్లారిటీ తీసుకుంటుంది. ఇంకేం రూల్స్ లేవు కదా, ఇదే కదా రూల్స్, బ్రేక్ అవ్వకూడదు, హ్యాండ్ బ్రేక్ అవ్వకూడదు, ఫస్ట్ హ్యాండ్ యూజ్ చేయకూడదు, తర్వాత ఆ సైడ్కి వెళ్ళిపోవాలి, అంతే కదా. అంతే అనకుండా నిఖిల్ ఏం చేస్తారు తెలుసా, చూపిస్తా హ్యాండ్. మీరు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. నిఖిల్ ఏమంటారంటే అలా కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళు చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ వీళ్ళు మనసులో అనుకొని ఏదైతే తలల మీదుగా పెట్టుకొని పంపించారో అది కాకుండా నిఖిల్ వీళ్ళందరి ముందు, విష్ణుప్రియ వాళ్ళ టీం ముందు, అంటే నైనిక వాళ్ళ టీం ముందు నిఖిల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే, తల మీదకి వేసుకొని తర్వాత చేతుల్లో ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా వేసుకున్నారా, ఇలా బాడీలో నుంచి ఇలా ఉండాలి, ఇలా బాడీలో నుంచి ఇలా అలా క్లియర్గా ఇలా వేసుకోవాలి. చేతుల మీదుగా వెళ్ళి బాడీ మీదకి వెళ్ళి కిందకి వెళ్ళి వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వాలి. క్లియర్గా చేసి చూపిస్తాడు. ఎవరికి, నైనిక వాళ్ళ టీం ముందు చేసి చూపిస్తారు. నైనిక వాళ్ళ టీం మొత్తం చేస్తారు, అంటే చూస్తారు, చూసి కూడా వాళ్ళు అది ఫాలో అవ్వాలి.
ఇక్కడ ఎవరిది మిస్టేకు అనేది మాట్లాడతాం. ఆ తర్వాత ప్రేరణ టాస్క్ స్టార్ట్ అయింది. ప్రేరణ ఏం చేసిందంటే హ్యాండ్ టచ్ అయింది, సంచాలకి చెప్పారు. రెండోసారి కూడా టచ్ అయింది, నేను చూశాను. 2 సార్లు స్టార్టింగ్లోనే హ్యాండ్ టచ్ అయిపోయింది. ప్రేరణ వాళ్ళంటే యష్మి వాళ్ళ టీము. కాబట్టి వీళ్ళు ఇక్కడే మిస్టేక్ చేశారు. అది మెయిన్ మిస్టేక్. ఏది, ఈ బాడీ మీద నుంచి వెళ్ళిందా, లేకుంటే తల మీద నుంచి వెళ్ళిందా, తల బాడీలో భాగమా, లేదా తల మీద వెళ్ళినా కూడా అది బాడీ అవుతుందా అనేది సెకండరీ రూల్ కిందకు వస్తుంది. మెయిన్ రూల్ ఏంటి, స్టార్టింగ్ పాయింట్లో చేయి టచ్ చేయకూడదు. ఆ టచ్ చేసింది 2 సార్లు టచ్ చేసింది యష్మి. ఇక్కడ వీళ్ళు అవుట్ ఆఫ్ ది టాస్క్, 99.99% అవుట్ ఆఫ్ ది టాస్క్. ఎందుకంటే ఇది మెయిన్ రూల్. ఇది బెనిఫిట్ ఆఫ్ డౌట్లో జరుగుతుంది. ఇది బాడీయా తల అనేది, దాన్ని మనం పక్కన పెడదాం. ఇక్కడ ఎవరిది మిస్టేక్ అవుద్దని కూడా మాట్లాడతా. సో అన్నీ వేస్తున్నారు, అన్నీ పంపించుకుంటున్నారు. మధ్యలో కొంతమంది అయితే కిందకి పంపిస్తున్నారు. కానీ ఒకసారి ఆదిత్య ఓం గారు అయితే తల మీద నుంచే ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత నబీల్ ప్రతిసారి తల మీద నుంచి కింద వేస్తున్నాడు. లాస్ట్లో అయితే మొత్తం తల మీద నుంచే షిఫ్ట్ చేసుకొని నైనిక వాళ్ళ టీము కింద వేస్తారు. కానీ వాళ్ళు మాత్రం అన్నీ ప్రాపర్గా చేసుకొని వచ్చారు. చాలా ప్రాపర్గా, టూ మచ్ ప్రాపర్గా చేసుకొని వచ్చి వీళ్ళకంటే జస్ట్ 1-2 సెకండ్స్ డిలే మాత్రం అయింది. సో వాళ్ళు ఓవరాల్గా చాలా బాగా ఆడారు. పర్ఫెక్ట్గా కూడా ఆడారు. ఒక్క స్టార్టింగ్ పాయింట్లో చేయి టచ్ అవ్వడం తప్పించి. ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఎవరు విన్ అయినట్రా ఉడాలి నాయాలా, నువ్వే చెప్తున్నావు కదా ప్రేరణ వాళ్ళ టీం పర్ఫెక్ట్గా ఆడిందని. కానీ స్టార్టింగ్లో 2 సార్లు చేయి టచ్ అయింది. కానీ బాడీలో పార్ట్ తల అవునా కాదా అనే డిస్కషన్స్ ఎక్కువగా ఆలోచిస్తే మాత్రం అక్కడ ప్రేరణ వాళ్ళ టీం గెలిచినట్టు. కానీ అక్కడ వాళ్ళు స్టార్టింగ్లోనే తప్పు చేశారుగా. అలాంటప్పుడు వాళ్ళు ఎలా గెలుస్తారు? వీళ్ళు బాడీ అనేది ఇక్కడ మిస్టేక్ ఎవరిదంటే క్లియర్గా చెప్తానండి. ఇలా తల మీద వేసుకుని వెళ్ళారు, మిస్టేక్ సంచాలకుది. ఎందుకంటే సంచాలక్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు మళ్ళీ ఎపిసోడ్ చూడండి, సంచాలక్ ఇలా వెళ్ళాలని ఎక్స్ప్లెయిన్ చేశాడు వాళ్ళ టీం ముందు. ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ వాళ్ళు అది చేయకపోయినా కూడా వాళ్ళని విన్నర్గా డిసైడ్ చేయడం సంచాలక్ మిస్టేక్. నైనిక వాళ్ళ టీం మిస్టేక్ కాదు. ఎందుకంటే వాళ్ళు స్ట్రాటజికల్గానే చేశారు. నైనిక వాళ్ళ టీము స్ట్రాటజికల్గా చేశారు. దాన్ని యాక్సెప్ట్ చేశాడు నిఖిల్. అతను వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇలా కదా అని చెప్పాల్సింది. చెప్పినా కూడా మేబీ నిఖిల్ వర్షన్ ఏంటంటే క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు 2 మిస్టేక్స్ చేశారు, వాళ్ళు ఒక మిస్టేక్ చేశారు. సో అలా క్యాలిక్యులేషన్ కూడా వేసుకున్నాడు ఎవరు ఇన్ని మిస్టేక్స్ చేశారని. ఎందుకంటే ప్రేరణ నాకు చెప్తాడు హ్యాండ్ టచ్ అయ్యింది. యాక్చువల్గా హ్యాండ్ టచ్ అయింది అన్నప్పుడు అదొక్కటే వెనక్కి పంపించినా కూడా వాళ్ళు లేట్ అయి ఉండదు, ప్రాపర్గా లేట్ అయి ఉండదు. అలా చూసుకుంటే అతని ఉద్దేశంలో ఏంటి, వాళ్ళు హ్యాండ్ టచ్ అయింది కాబట్టి అవుట్ ఆఫ్ ది టాస్క్, ఇక అది హ్యాండ్ టచ్ అయ్యేది పెద్ద రూల్ కదా అనుకున్నాడేమో. ఇది బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉందనేసి వీళ్ళని విన్నర్గా అనౌన్స్ చేశాడు. కానీ ఏదైనా తప్పుండే నిఖిల్ సంచాలకుగా తప్పు ఉంటుంది. కానీ నైనిక టీము స్ట్రాటజీ ప్లే చేశారు. ఆ స్ట్రాటజీ ప్లే చేస్తున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి ఎలాగైతే హ్యాండ్ టచ్ అయినప్పుడు చెప్పారో అలాగే అలా మూవ్ అవ్వకూడదని స్టార్టింగ్లోనే మూవ్ చేశారు హెడ్తోనే. అది చూస్తున్నాడు కదా నబీల్తో, అది కూడా చెప్పుంటే అయిపోయి ఉండేది, రెక్టిఫై అయి ఉండేది. కానీ అది వాళ్ళకి చెప్పాల. అంతా అయిపోయిన తర్వాత అది చెప్పలేదు అంటే అది కరెక్ట్ ప్రాసెస్ అని నిఖిల్ నమ్మాడు కాబట్టి నైనిక వాళ్ళ టీములు చెప్పలేదు. తప్పుంటే సంచాలకి తప్పు ఉంది, ఆ సైడ్ వాళ్ళది మాత్రం స్టార్టింగ్లోనే మిస్టేక్ చేశారు కాబట్టి వీళ్ళు వాళ్ళు అవుట్ ఆఫ్ ద టాస్క్ అని ఫీల్ అయినట్టున్నాడు. నాకు అనిపించింది అది నైనిక వాళ్ళ టీంని నిఖిల్ ఆపుండాల్సింది. ఓవరాల్గా నిఖిల్దే మిస్టేక్ అని నా ఫీలింగ్. ఏది ఆ టాస్క్లో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఉడాలి నాయాల నీదిరే తప్పు అంటారేమో. సరే, ఎవరిది తప్పైనా అదేం పెద్ద భయంకరమైన తప్పులు కాదు, జస్ట్ ఒపీనియన్ డిఫరెన్సెస్ అంతే. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉండే టాస్క్లు అవి. వీళ్ళేమో హ్యాండ్ టచ్ చేస్తారు, వాళ్ళేమో ప్రాపర్గా తల మీద నుంచి పంపించారు, అది బాడీ అంటారు. ఏది ఏంటి అనేది బిగ్ బాస్ ఆయనకి ఏది యూజ్ అవుద్దో, ఎలా అయితే నెక్స్ట్ ఫర్దర్గా గొడవలు వస్తాయి, ఎవరికి కొంచెం మిస్అండర్స్టాండింగ్లు వస్తాయి అని అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా సాటర్డే నాకు సార్ చేత మాట్లాడిస్తారు. ఏళ్ళ రైట్ అనిపిస్తే బాగా బెనిఫిట్ అవుద్దో షోకి, ఏళ్ళ రైట్ అనిపిస్తే బాగా బెనిఫిట్ అవుతుంది. అంతకుమించి దీన్ని పెద్దగా ఆలోచించాల్సిన టాస్క్ కాదు. అయిపోయిన తర్వాత ఇక్కడ చాలాసేపు డిస్కషన్స్ వచ్చినాయి. అలా అంటారని నైనిక వాళ్ళ టీం గెలిచిన తర్వాత వీళ్ళు చాలా హట్ అయిపోయారు. అట్లా కాదు ఇట్లా కాదు, పృథ్వీ వీళ్ళందరూ గట్టిగా మాట్లాడారు. పృథ్వీ అంటారు హెడ్ మొత్తం బాడీ అవ్వదు కదా, హెడ్ అయితే బాడీ ఎలా అవుతుందని. దానికి నిఖిల్ ఏమంటారంటే అప్పర్ బాడీ లోయర్ బాడీ అంటారు కదా, సో అది బాడీ కిందే కదా అంటారు. యాక్చువల్గా నా దృష్టిలో కూడా హెడ్ అనేది బాడీ కిందకి రాదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ లాజిక్ ఏంటి చెప్పమంటారా, ఇంకా హ్యాండ్ ఎందుకు అని అడుగుతాడు పృథ్వీ. ఇలా పట్టుకున్నారు కదా, దాని మీనింగ్ ఇలా వెళ్ళాలి అని కదా అని. కానీ నా ఉద్దేశం ఏంటంటే బాడీ ఇలా ఉంది కదా, లాస్ట్ పర్సన్ దగ్గర ఏం ఉండదు. ఇక లాస్ట్ పర్సన్కి వచ్చేసరికి ఇట్లా తల మీద నుంచి చేయొచ్చు, కానీ మధ్యలో వాళ్ళందరూ తల మీద నుంచి చేయకూడదేమో అన్న డౌట్ ఉంది. అది ఏదైనా కూడా నిఖిల్ సెట్ చేయాలి, నిఖిల్ డిసైడ్ చేసి అడగాల్సింది. అందుకని సంచాలకుది మిస్టేక్ అంతేగాని వీళ్ళు టాస్కుల్లో ఆడిన వాళ్ళు ఏం మిస్టేక్ కాదు. ఎందుకంటే ఆ పక్క చెప్పాడు, ఈ పక్క చెప్పాల, అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి
ఇదంతా డిస్కషన్ జరిగింది. తర్వాత అంతా విన్నర్ని అనౌన్స్ చేసిన తర్వాత అబ్బాయి కూడా అంటాడు 100% మామ నీదే మిస్టేక్, శనివారం నాగ్ సార్ దగ్గర మాట్లాడదాం అనేసి అంటాడు. మోస్ట్లీ నాగ్ సారు నిఖిల్దే మిస్టేక్ అనే అవకాశమే ఎక్కువ ఉంది. తర్వాత సరికి ఇదంతా అయిపోయింది. లైవ్లో చూపించింది ఏంటంటే యష్మి ఫుల్ సీరియస్ అయ్యి అందరిగోళం ఏమన్నా మామూలు సీరియస్ అవ్వాలా నిఖిల్ మీద. తర్వాత హైఫై కొట్టి అదే నువ్వు కరెక్ట్గా చెప్తావు లేదనేసి అనుకున్నాను అన్నట్టుగా నవ్వుతా హ్యాపీ నువ్వు కరెక్ట్గానే చేసేవాళ్ళు అన్నట్టుగా మాట్లాడద్ది. మరి అదేందో నాకు అర్థం కాదు, లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది. తర్వాత సరికి భాష నబీల్తో మాట్లాడుతూ నేను మనోడు కొంచెం మనిషి అయినట్టున్నాడు, ఈరోజు మనిషిలా బిహేవ్ చేస్తున్నాడు అంటాడు. అనికంటాడు, ఎందుకంటే మనుషులతో బాగా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు కాబట్టి. అవునన్నా ఇది భలే హైలైట్. నబీల్ ఏమో అవునన్నా వాడు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా ఒరే అని కూడా అంటున్నాను, భలే మాట్లాడుతున్నాడు, సూపర్ మాట్లాడుతున్నాడు అది ఇది అన్నాను, వాడు బాగా మారిపోయాడు అన్నా అంటాడు. ఈడ మారిపోయాడు అంటాడు. లాస్ట్లో మళ్ళీ ఆదిత్య హోమ్ గారికి కంప్లైంట్ చేస్తుంటాడు ఈ ఎపిసోడ్లో, వాడేందని అట్లా అన్నాడని. అదేదో చెబుతాం, చూసి చూడడం వాళ్ళకి తెలుస్తుంది. యూఎస్లో ఉండే వాళ్ళు చూడలేరు పాపం. నేను ఆ యూఎస్లో ఉండే వాళ్ళ కోసం చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే వాళ్ళు ఎపిసోడ్ అంత ఎర్లీగా చూడలేరు పాపం. ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ అయిపోయింది కదా, నిఖిల్ వచ్చి ఏం ఒంటరికి కూర్చున్నావు అని సోనియాని మాట్లాడుతూ ఉంటే, సోనియా నేను వెళ్ళిపోతే మిస్ అయిపోతావా చెప్పు, మిస్ అవుతావా నేను వెళ్తే అనగానే నిఖిల్ ఈయన ఎలాంటి ఆన్సర్ ఇచ్చాడంటే, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే మీ నెగిటివ్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటంటే ఐ విల్ వర్క్ ఫర్ ఎన్ ఎక్స్ట్రా మైల్ టు రీచ్ ద గోల్ అనేసి ఏదో చెప్తాను చూసారా. అంటే నేను ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే అది పర్ఫెక్షన్ కోసం ఎక్కువసేపు ట్రై చేస్తాను, అది నా వీక్నెస్ అంటే సుత్తి వీక్నెస్లు చెప్తారు అనమాట. అంటే అది పాజిటివ్, ఫుల్ పాజిటివ్, దాన్ని వీక్నెస్ లాగా చెప్పుకుంటారు. అలాంటిది అనమాట. నేను మిస్ అవుతావా అంటే లేదు యాక్చువల్గా నీతో ఫైట్ చేయలేకపోయానని మిస్ అవుతాట. అలా ఇంటర్వ్యూలో చెప్పే వీక్నెస్లు అలాంటి వీక్నెస్ చెప్పండి, బాగుంది, నాకు నవ్వు వచ్చిందనమాట. నీతో ఫైట్ చేయలేను కదా అది మిస్ అవుతాను. గుడ్. తర్వాత సరికి సీత ఆ ప్రేరణ వచ్చి మనీ ఎలిమినేట్ అవుతాడేమో అనేసి అభయ్తో చెప్తా ఉంది. వీళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు ఎవరు ఉంటారు భాష, ప్రేరణ, అభయ్. ఆవిడ ఎవరు బేబక్క గిబక్క అది ఇది అడిగిన తర్వాత మనీ అంటే సాయి మన్ కంటే ఎలిమినేట్ అవుతారు అన్నట్టు ప్రేరణ ఫీల్ అవుతుందంట. అది చెప్పింది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో, మోస్ట్లీ సాయి మన్ కంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. నేను రేపు చెప్పేస్తానండి ఎవరు ఎలిమినేట్ అవుతారో. తర్వాత సీత పులిహోర చేద్దామనేసి పోపు వేసేసి వెళ్ళింది. అటు వెళ్ళొచ్చే లోపల పోపు మాడిపోతుంది, వీళ్ళు కలిపెడతా ఉన్నారు. ఆల్రెడీ పోపు మాడిపోయింది, అలా చేయకూడదనేసి వీళ్ళు పోపు వేస్తారు. అలా చేయకూడదన్నా నేను వచ్చి చేసుకునే దాన్ని కదా అంటే, సరే అట్లా ఏముంది నువ్వు లేట్ అయింది కదా, అట్లా ఇట్లా పాలు కూడా టీ కూడా పొంగిపోయినాయి నువ్వు వచ్చే లోపల అనేది. ఇక్కడ సీత అదే తప్పు, టీ పెట్టేసి వెళ్ళిపోయింది, కొంచెం లేట్గా వచ్చింది, పాలు నిజంగానే టీ పొంగిపోయినాయి. సో ఇక్కడ ఏం మిస్టేక్ ఏం లేదు అబ్బాయిది. ఆవిడ కొంచెం హట్ అయ్యి మీరే చేసుకోండి అది ఇది అంటది. అది క్యూట్గానే చేసింది, వీళ్ళిద్దరు రిలేషన్ బాగుంది, నవ్వుకుంటా ఉండేది ఇక్కడ మాత్రం. తర్వాత సరికి యష్మి టీం వచ్చి ఇక్కడ టాస్క్ స్టార్ట్ అయిందా, సెకండ్ టాస్క్ స్టార్ట్ అయింది. సెకండ్ అంటే లాస్ట్ టాస్క్ అనమాట, విన్నర్ డిసైడ్ చేసే టాస్క్, ఆ టీంలో నుంచి ఒకరిని తీసుకునే టాస్క్ అనమాట. ఆ టాస్క్ ఏంటంటే బ్రిక్స్ రిలేటెడ్ టాస్క్ అనమాట. ఆ బ్రిక్స్ రిలేటెడ్ థ్రెడ్స్ ఉంటాయి, అటు ఇటు థ్రెడ్స్ ఉంటాయి, అది చెస్ బోర్డ్ లాగా థ్రెడ్స్ ఉంటాయి అటు ఇటు. ఆ థ్రెడ్స్ సందులో కాళ్ళు పెట్టుకొని ఆ బ్రిక్స్ ఒక ఇలా ఉంటుంది అనమాట, ఒక లేయర్ సన్నగా, వాటి మీద నిలబెట్టాలి. 5 బ్రిక్స్ ఎవరైతే ఫస్ట్గా నిలబెడతారో లేదా బజర్ మోగే టైంకి ఎవరు బ్రిక్స్ అయితే ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు. అవి కాళ్ళు ఆ థ్రెడ్స్ లోపల పెట్టాలా. ఆ థ్రెడ్స్ లోపల సందు కొంచెం ఉంటుంది, కాళ్ళు వెళ్ళినప్పుడు అటు ఇటు అయినప్పుడు కింద పడతా ఉంటాయి. వీళ్ళు వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు మార్చి ఒక్కొక్కరు పెడతా ఉండాలి. అది జరుగుతూ ఉంది, ప్రాపర్గా జరుగుతుంది. పృథ్వీ ఏం చేశారంటే, నిఖిల్ ఏమన్నాడు, స్ట్రిక్ట్గా ఉన్నాడు, నువ్వు రాకుండా భాష అన్న వచ్చాడు మధ్యలో అయితే ఒకసారి నో నువ్వు రాకుండా భాష అన్న వచ్చాడు పృథ్వీ, నువ్వు అది కౌంట్ కావదు, బ్రిక్ కౌంట్ కాదు కానీ స్ట్రిక్ట్గానే చేస్తున్నాడు. ఇంకా పై వెనక్కి వెళ్ళి మనోళ్ళు వింటంలే పృథ్వీ, ఆ బ్రిక్ తీసేయమన్నా చెప్పినా వింటం లేదు. ఇంకా అని అవతల బ్రిక్స్ 3 పెట్టుంటే వెళ్ళి ఇక్కడ తోసేసి వచ్చి ఇంత బ్రిక్స్ పెట్టుకొని వెళ్ళాడు పృథ్వీ. ఎంత తుప్పాస్. జాంపత్రి టాస్క్ అంటే జాంపత్రి లూప్ స్ట్రాటజీ అంటది. నేను ఇందాక కూడా చెప్పా వీడియోలో, ఏదైనా ఒక స్ట్రాటజీ వాడితే నువ్వు చేసేది అవతలోటి చేయకూడదు అనేది స్ట్రాటజీ. నువ్వు చేసింది వాళ్ళు చేయడానికి 1 సెకండ్ కూడా పట్టదు. మా పాప అద్విత అయినా కూడా గెలికేస్తుంది, చిటికిని వెళ్తూ తోసేసే టాస్క్ అది. నువ్వు గెలికావు, అవతలోడు కూడా గెలుకుతుంది కదా, అదేం స్ట్రాటజీ నాకు అర్థం కదా. నువ్వు చేయగలిగే స్ట్రాటజీ అవతలోడు చేయగలగలేదు అయి ఉండాలా, వాళ్ళు చూడనప్పుడు చేసేది అయి ఉండాలా. సింపుల్గా వాళ్ళ కళ్ళ ముందు నువ్వు తెస్తే వాళ్ళు దూరా, అది ఒక పెద్ద స్ట్రాటజీనా, విధ్వంసం సృష్టించే స్ట్రాటజీ, వర్స్ట్ స్ట్రాటజీ పృథ్వీది.
ఆ తర్వాత సరికి వీళ్ళు కూడా వచ్చి తోయడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత సరికి నబీలులా 4 ఉన్నప్పుడు దోసిపారేసింది వాళ్ళు వచ్చి. అట్లా తోసుకుంటుంటే నిఖిల్ చెప్తుంటే ఇంకా ఆపేయాలని, ప్లీజ్ ఇలా ఆపితే బాగుంటుందని. సీత కూడా నీ ఇష్టం, వాళ్ళు ఆపితే నేను ఆపుతానని చెప్పింది. ఆపేశారు, వీళ్ళు గెలిచారు. లాస్ట్లో వీళ్ళు 2వ 3వ ఉన్నప్పుడు బిగ్ బాస్ బజర్ మోగించాడు. యష్మి వాళ్ళ టీం గెలిచింది. గెలిస్తే ఇక్కడ అంటున్నారు అనమాట, సీత ఇక్కడ స్టార్ట్ చేసింది. ఇక్కడ సీత అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిఖిల్ పర్ఫెక్ట్గానే చెప్పాడు, ఆపండి 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 అన్నాడు. వాళ్ళు ఆపితే మేము ఆపుతాం అనగానే వాళ్ళు ఆపేశారు, వీళ్ళు ఆపేశారు. ఇతను చేసింది ఏమి లేదు, ఇతను ఇంటెన్షన్గా ఎవరి దగ్గర ఎంత ఉంది అని ఏం చూసుకోవాలి, ఆపండి అని చెప్తానే ఉన్నాడు కంటిన్యూస్గా. ఒక టైంలో వాళ్ళు ఆపారు, ఆపే టైంలో వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి యష్మి వాళ్ళ టీంలో, అది మాకు అన్ఫేర్ జరిగింది అనేసి అప్పుడు రైజ్ చేసింది సీత. ఇది కరెక్ట్ కాదు. స్టార్టింగ్లోనే ఆపండి అన్నప్పుడే, వాళ్ళు ఆపేశారు అన్నప్పుడే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి, మేము ఇంక 2 పెట్టిన తర్వాత ఇంకా తొయ్యమన్నట్టుగా అనాల్సింది. అది అట్లా చేశారు. అవి పడతాలే అనుకున్నట్టుంది, పడలే వాళ్ళు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు పెట్టేశారు, ఎక్కువ పెట్టారు. బిగ్ బాస్ బజర్ మోగించాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బజర్ మోగే లోపల ఎవరు ఎక్కువ ఉంటాయి అనే టాస్క్లు ఏమైనా వస్తే బిగ్ బాస్ ఎవరిని గెలిపిస్తే ఆ తర్వాత ఏం వద్ది, వాళ్ళ వల్ల ఏం కంటెంట్ వస్తుందో చూసుకొని వాళ్ళనే గెలిపిస్తాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు బజర్ కొట్టాడు, ఏముంది వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు బజర్ కొడితే వీళ్ళు గెలుస్తారు. అంతే సింపుల్ టాస్క్. ఇప్పుడు అది ఎందుకు చేస్తుంటాడు నాకు అనిపించిందంటే, పవర్ వాళ్ళకు వస్తే కదా ఓవర్ చేసేది. అక్కడ ఓవర్ చేసే బ్యాచ్ యష్మి వాళ్ళు, పృథ్వీరాజ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, పవర్ వాళ్ళకు వస్తే ఓవర్ చేస్తారు కానీ వీళ్ళకి వస్తే పెద్ద ఓవర్ చేయరు అనుకున్నాడేమో. ఓవర్ చేయరు, ఎందుకులే వీళ్ళకి ఆ పవర్ రావడం అని అనుకున్నట్టున్నారు. వాళ్ళకి ఇవ్వాలనేసి బజర్ మోగించినట్టుగా నాకు అనిపించింది. ఇప్పుడు వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతగా స్వామి, నాకు బూతులు వచ్చినా వస్తాయేమో మధ్యలో, అదిలే ఫన్నీగా మాడేటప్పుడు. తర్వాత సరికి యష్మి టీంలో సోనియాని తీసుకున్నారు. అది డిసైడింగ్ ఫ్యాక్టర్. అది నార్మల్గా ఎవడని అగేజ్ చేస్తారు, మనకంటాన్ని తీసుకోరు, బేబీని తీసుకోరు కాబట్టి. తర్వాత బిగ్ బాస్ లగ్జరీ రూమ్ కూడా ఇస్తున్నాననేసి లగ్జరీ రూమ్లో పంపించారు. దాంట్లో చాక్లెట్స్ కూడా ఇచ్చారు. అంతే హ్యాపీ వాళ్ళు, ఎంజాయ్. తర్వాత నైనిక ప్రేరణతో ఏముంటుందంటే, స్పోర్ట్స్మెన్ షిప్ లేకపోతే నాకు ఇష్టం ఉండదు అనేసి యష్మి రిలేటెడ్గా మాట్లాడుతూ ఉంటుంది ప్రేరణతో. నాకు అది నచ్చట్లేదు అన్నట్టుగా. ఆవిడ దగ్గర ఏమీ లేదు, స్పోర్ట్స్మెన్షిప్ లేదు, అన్నీ ఎక్కువ ఉన్నాయి కొన్ని నెగిటివ్ క్వాలిటీస్. యాజ్ పర్ ద గేమ్ అయ్యా అవుట్ సైడ్ ఎలా ఉంటారో మనది తెలియదు. తర్వాత వచ్చేసరికి యష్మి టీంకి చాక్లెట్ ఇచ్చేశారు. మణికంఠ ఆదిత్య గారిని ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. నువ్వు సేవ్ అవుతావు, ఆడియన్స్ సేవ్ చేస్తారు నిన్ను అనేసి ఆయన చెప్పి చూసిన అది ఇమిటేట్ చేస్తున్నాను. అందరూ షాక్ అయ్యి షేక్ అయ్యి హ్యాపీగా నవ్వుకుంటున్నారు. అప్పుడు చెప్తాడు మళ్ళీ, ఇతను ఎంత ఓవర్ థింకర్ అది, నేను ముందే అన్నని పర్మిషన్ అడిగి వచ్చాడంట, ఇలా ఇమిటేట్ చేస్తాను మీకు ఓకేనని, అంతెందుకు ఆలోచిస్తున్నారు అనేసి అందరూ అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎవ్రీ 3 క్లాన్స్ ఉన్నాయి చూసారు, వాళ్ళు ఎవరికి తగ్గ ఫ్లాగ్ వాళ్ళు రెడీ చేసుకుని ఒక టీం పేరు ఇచ్చుకొని బిగ్ బాస్ చెప్పారు. అందరూ ఒక్కొక్కటి రెడీ చేసుకున్నారు. ఒకరు వచ్చేసరికి అఖండ, ఇంకొకరు వచ్చేసరికి వేటగాళ్ళు టీము, కేటుగాళ్ళు టీము, ఏదో కెరటాలు టీము, ఇంకొకరు వచ్చేసరికి వెరైటీ ప్లేయర్ అదేదో లూడో టీం ఉంటుంది చూసారా, ఆ టీం నేమ్లు లూడోలో అట్టున్నాయి అంత దారుణంగా. ఏమి టీము అఖండ ఒకటి, అంతులేని వీరులంట, ఇవన్నీ పేర్లు కెరటాలు. బిగ్ బాస్ చీఫ్స్ మొత్తాన్ని కన్ఫెషన్కు పిలిచారు. పిలిస్తే చీఫ్స్ అంటే ఎవరు, నైనిక, యష్మి అండ్ నిఖిల్, వీళ్ళు ముగ్గురిని పిలిచారు. పిలిచి బిగ్ బాస్ ఏం చెప్తున్నారంటే, మీకు ఒక పవర్ వచ్చింది, మీరు ఇప్పుడు 6 మంది ఉన్నారు కాబట్టి మీకు ఒక లగ్జరీ రూమ్ ఇచ్చాను, అంతా జరుగుతూ ఉంది కదా, దాంతోపాటుగా ఏమంటారంటే, మీరు అండ్ మీ టీం ఇంటి పనులు చేయాల్సిన పని లేదు, చెయ్యొద్దు అని చెప్పలేదులే, చేయాల్సిన పని లేదని చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఎవరు ఏం చేయాలి అనేది కూడా మీరే డిసైడ్ చేయాలి. అది ఇప్పుడే డిసైడ్ చేసి ఆ బోర్డు మీద మా మొఖాన్ని ఏంటి అట్లా మేము కూడా చూస్తామన్నట్టు చెప్పాడు. చెప్పగానే ఇక్కడ యష్మి ఎంత యాటిట్యూడ్తో, నెగిటివ్ యాటిట్యూడ్తో బిహేవ్ చేసిందంటే, ఒకటి వెళ్ళి అక్కడ పెట్టి, అంటే వీళ్ళని హింసించాలి, వీళ్ళని బాధ పెట్టాలని ఫిక్స్ అయి చేసింది. అక్కడ ఆ యాటిట్యూడ్ అర్థమైపోతుంది. ఒకటి వెళ్ళి అక్కడ పెట్టేసి అన్ని గుంపుగా తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టి కామ్గా సింపుల్ అబ్బా, ఏదో సాధించాలా, ఏదో వాళ్ళని హింసించాలని కాకపోతే ఒక 2 మొఖాన్ని వేసైనా చేస్తారు, మిగతా అట్లా వేస్తారు. ఎందుకంటే వీళ్ళు 5 మంది ఉన్నారు, వాళ్ళు 3 ఉన్నారు కాబట్టి కొంచెం తగ్గించి ఇస్తే ఓకే. అసలు ఒక్కటి పెట్టేది ఏందని, ఆ ఒక్కటి కూడా తీసి వీళ్ళ మొఖాన్ని వేయడానికి ఉండేదేమో అనుకున్నా. ఒక్కటి పెట్టి మిగతా అన్నీ వరుసగా పేర్చుకుంటూ పోవడానికి కొంచెం ఆ ఇది అనేది రావాలా, కనీసం కామన్ సెన్స్ అనేది ఉండాలి. అలా లేకుండా వేసి పెట్టింది, ఫన్నీగా పెట్టింది, నవ్వుకుంటే ఎక్కిలికిలిగా నవ్వుకుంటూ వచ్చింది, మళ్ళీ కూర్చుంది. అది నైనికాకి భయంకరంగా కాలింది. అదే పాయింట్అవుట్ చేసి వాళ్ళ టీంకి మళ్ళీ చెప్పుద్ది, అలా చేయడం నాకు నచ్చలేదు అసలు అని. దాంతోపాటుగా ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే, నైనికా షేర్ చేసుకుంది, నేను కూడా ఉన్నా కదా ఆ అమ్మాయిని చీఫ్గా సెలెక్ట్ చేసిన వాళ్ళు, తప్పు చేసాం అన్నట్టుగా ప్రూవ్ చేసుకుంటాం చూసారా. అన్ని వర్క్స్ ఇవ్వచ్చా మనకి, వాళ్ళకి తగ్గించేసి వాళ్ళకి ఒక్క వర్క్ ఇచ్చి మనకు అన్ని వర్క్స్ ఇస్తారా? 8 మంది చేసే వర్క్ 10 మంది చేసే వర్క్ మనకి ఇచ్చింది తప్పు కదా. 9 మంది చేసే వర్క్ ఇచ్చింది.
ఎంత మిస్టేక్ అని చాలా చాలా హట్ అయ్యారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి సీత విష్ణుతో అంటుందన్నమాట, 12 మంది చేయాల్సిన వరకు మన 5 మందికి ఇచ్చింది ఎలా రా అని. విష్ణు అదే అర్థం కావట్లేదు, అది ఇదని బాధపడతా ఉంది, నేను ఎప్పుడు వర్క్ చేయలేదురా, నేను ఇట్లా చేయలేను అని అనవే కాకుండా విష్ణుతో తలకాయన అయిపోయింది. విష్ణు అవుట్ ఆఫ్ ది రేస్, టైటిల్ రేసు ఆవిడే యాక్సెప్ట్ చేసింది, నేను గెలవలేనురా, నాకు అయిపోయింది, నాకు అసలు నమ్మకం అయిపోయిందని, నా ఫైల్ అంతా తుస్తుని లాగిపోయిందిరా, ఇక్కడ ఏమీ లేదురని. ఆ యోగాలు రోజుకి 10 సార్లు యోగాలు, 1 గంట యోగా చేస్తే ఇంక ఫైర్ యాడ్ నుంచి వస్తుంది. అంత ప్రశాంతం అయిపోయింది ఆవిడ యోగా చేసి, అయిపోయింది. అది ఆవిడ గెలిచే ఛాన్స్ లేదు, ఆవిడ ధన్నవరా స్వామి అన్న ఫీలింగ్ వచ్చింది. ఏందో ఆ రియాక్షన్ ఏందో, ఆ మాట్లాడే విధానం ఏంటో, ఎక్కడ ఇప్పుడు వీళ్ళ దగ్గర హట్ అవుతుందా, అక్కడే పోయి క్వశ్చన్ చేయట్లా, సీత క్వశ్చన్ చేసినట్టు క్వశ్చన్ చేయట్లా, మళ్ళీ అంటుంది అనే సీరియస్నెస్ లేదు ప్రతి దాంట్లో కూడా, లైట్ తీసుకుంటా ఉంది కామెడీగా. నెక్స్ట్ సరికి నైనిక వచ్చి, పోనీరా మేమిద్దరమే కదా ఆమెకి ఛాన్స్ ఇచ్చాము, అదే తప్పు ఆ పొజిషన్ ఇచ్చినందుకు అన్నట్టు ఫీల్ అవుతుంది. యష్మి టీం వచ్చి చాలా ఓవర్ చేస్తున్నారు. అక్కడ జ్యూస్ తాగుతూ డ్రాప్స్ పెడితే ఉండనీరా వాళ్ళు తుడుచుకుంటారనేది ఇకిలికిలిగా నవ్వుకుంటూ, అది ఎవరికైనా నచ్చుద్ది అనుకున్నారు, మీ ముడ్డుకి మీ కింద మీరే మంట పెట్టుకున్నట్టుగా ఉందిరా, అదేందో నాకు అర్థం కాలేదు. కామెడీ వాళ్ళు తెలిసి చేస్తున్నారు, తెలిసి చేస్తున్నారు, టాస్క్ అనుకుంటున్నట్టున్నారు. వేరే వాళ్ళు పని చేయాలి, మీరు పని చేయాల్సిన అవసరం లేదన్నాడు. సింపుల్ లాజిక్ ఏంటి, మీరు కూడా షేర్ చేసుకున్న బిగ్ బాస్ ఏమండవు, చెయ్యొద్దు అని కఠినంగా రూల్ చెప్తే తప్ప, మీరు షేర్ చేసుకోవచ్చు, చిన్న చిన్న పనులు చేయొచ్చు, అంత ఎక్కిలిగా నవ్వుకుంటా అడావిడిగా చేస్తా. ప్రేరణ అయితే దాంట్లో వేసిన దాన్ని, చెత్తలో వేసిన దాన్ని మరీ తీసింది, అది అసలు మరీ ఓవర్. కానీ నవ్వుతూ కవర్ చేసింది, కానీ ఆవిడ కూడా చాలా ఓవర్ చేసింది. అక్కడ వేసిన దాన్ని తీయడం, దాన్ని చెప్పింది అభయ్, ఇండైరెక్ట్గా అభయ్ వల్లే తీసి వేసిన దాన్ని పెట్టింది ఆవిడ. అభయ్ చెప్పకుండా ఏం చేయలే, అభయ్ చెప్పడమే మనం చేయకూడదు కదా అనగానే మళ్ళీ తీసి పెట్టింది. చాలా ఓవర్. అంటే నేను చెప్పాను కదా, ఇంకండి అన్నీ వాళ్ళు చేయాలన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి నాగమణికంట, తన వైఫ్కి కాఫీ ఫ్లేవర్ అంటే ఇష్టం అంట, అందుకని వాళ్ళ వైఫ్ ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడైనా వస్తుంటే ఎక్కడికైనా వెళ్ళి కాఫీ ఫ్లేవర్స్ పర్ఫ్యూమ్ యూజ్ చేసుకుని వెళ్ళి హక్కిస్తాడంట. లవ్ యూరా, మిస్ యూరా అని అంటున్నాడు. ఇది మిస్టీరియస్ అబ్బా, వాళ్ళు కలిసి ఉన్నారా విడిపోయారు అనేది అది పెద్ద స్టోరీ, మనకు అర్థం కాని స్టోరీ అది. తర్వాత సరికి సీత టీంతో ఏమంటుందంటే, ఇట్స్ రాంగ్ రా, ఎందుకంటే ఆదిత్య ఓం గారితో అంటామంటే ఇట్స్ ఓకే అని ఆదిత్య ఓం గారు పాపం మనం చేద్దాం రా, విల్ డూ, ఏదో ఒకటి చేద్దాం అనేసి వర్క్ చేద్దాం, అయినా పర్లేదు అన్నట్టుగా ఆయన పాపం అంటున్నాడు. తర్వాత విష్ణు టైటిల్ గురించి మాట్లాడేది అయిపోయింది, నాగమణికంట అయిపోయింది. విష్ణు బాగా ఏడుస్తూ ఉంది, ఏంట్రా నా వల్ల కాదు ఇదంతా, ప్లీజ్ రా అంటే, నీకు నబీల్ వచ్చి చిల్రా, నేను చేస్తాం లేను, వదిలేసి వర్క్ చేయలేకపోయి మేమన్నీ చేస్తామనేసి నబీల్ టేక్ టీజీగా తీసుకోరా, ఎందుకు ఫీల్ అవ్వబాగరా అని చెప్తున్నాడు. తర్వాత నిఖిల్ వచ్చి విష్ణుప్రియతో బేసికల్లీ వాళ్ళు తొక్కే టైం వచ్చింది, మనం భరించాల్సిన టైము, నువ్వు ఆ మాట అనకూడదు, నువ్వు ఎందుకన్నా, నీకు అసలు పనే అయ్యే వాళ్ళు ఒకటి ఇచ్చిన తర్వాత బేసిక్గా అట్లా చెప్పకూడదు, నువ్వు వెళ్ళి ఏం చెప్పాలా, మహా అయితే యష్మి కొంచెం వర్క్లు మాకు కూడా ఇచ్చేయలే, వాళ్ళు అన్నీ అక్కడ చేస్తారని చెప్పి, సరే వాళ్ళు కూడా ముగ్గురే ఉన్నప్పటికీ ఇంకొకటి 2 వర్క్లు తీసుకోవచ్చు, కానీ వాళ్ళకి తొక్కే టైం అన్నట్టు ఏమైనా కూడా తొక్కినట్టుగా వీళ్ళు ఆల్రెడీ చేసేది అదే, అక్కడ పోయేది ఏమిలే వీళ్ళకి. తర్వాత సరికి సీత అబ్బాయి ఏం చేశాడంటే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, అబ్బాయి మాస్క్ తీసి ఇసిరి కొట్టి గందరగోళం, ఓవర్ యాక్షన్, పొగరు అన్నీ చూపించాడు. అక్కడే సింపుల్గా వీళ్ళు వర్క్ చేయాల్సిన అవసరం లేదన్నాడు. సో వీళ్ళు చేయాల్సిన అవసరం లేదనే చిన్నవి కూడా వాళ్ళకి చెప్తున్నారు. ఆమ్లెట్ వేస్తున్నారు, అది ఎవరిది, కిచెన్ టీమ్ది. కిచెన్ టీంకి చెప్పి ఆమ్లెట్ వేసుకుంటే సీతకి ఏ ప్రాబ్లం లే. కిచెన్ టీంకి చెప్పకుండా ఆమ్లెట్ వేసుకున్నప్పుడు సీత అడిగిన స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ముఖం మీద కొట్టినట్టుగా, వాళ్ళకి నువ్వు హెల్ప్ అవుతున్నావు, వాళ్ళకి చెప్పి చేయించుకుంటే నేనే అడిగేవాడిని, వాళ్ళకి చెప్పకుండా నువ్వే పని చేస్తున్నావు కాబట్టి వాళ్ళకి ఒకటి హెల్ప్ అవుతున్నప్పుడు మాకు కూడా ఒకటి హెల్ప్ చేయి, అది కడుగు అనింది. అన్న అంటున్నాయి, దాంట్లో ఏ తప్పు లేదు. అబ్బాయి లాజిక్గా మాట్లాడినందుకు కామెడీ చేసి అబ్బాయి అంటాడు చూసారా, మాకు అంత ర్యాప్ ఉంది, వచ్చి అడగొచ్చు అమ్మాయి అన్నా, నేను అట్లా ఏందన్నా అనేసి అడగొచ్చు అంటే, నువ్వు చెప్పొచ్చు కదా చెల్లెమ్మ, ఏం చెల్లెమ్మ అని కామెడీగా చెప్పేస్తే అయిపోద్ది కదా, కడిగతాలేరా ఏముంది లేరా అది అంటే, ఆ అమ్మాయి కూడా కామెడీ ఉంది కదా, నువ్వు మాత్రం హైపర్ అవ్వచ్చు మిస్టేక్ చేస్తూ కూడా, అవతల వాళ్ళు హైపర్ అవ్వకూడదు. సీత ఈరోజు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడింది. సీత బాధలో అర్థం ఉంది, అన్ని వర్కులు ఇచ్చిన తర్వాత ఆ టీంకి బాధలో అర్థం ఉంటుంది. దాంతోపాటుగా వీళ్ళు ఇంటెన్షనల్గా స్ట్రాటజికల్గా చేశారు, అది ఆ స్ట్రాటజీ ఎవరిని హట్ చేసే స్ట్రాటజీ కాదు, వీళ్ళు హూపులో ఆడింది. కానీ వీళ్ళ స్ట్రాటజీ కళ్ళ ముందు తన్నేది, అభయ్ వచ్చి తనడం, అది చాలా తప్పు. ఊపినా ఓకే, ఇంకా తనతుంది ఆయన వచ్చి ఆ బ్రిక్స్ టాస్క్లో. వీళ్ళు వాంటెడ్గా వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడి గెలిచింది. ఆ బాధలో ఒక పక్క ఉంటే ఈవిడ కూడా ఆవిడ్ని చీఫ్ చేయడంలో భాగమైతే అక్కడ ఒక బాధ, ఇన్ని వర్కులు ఇచ్చిందని ఒక బాధ, చిన్నవి కూడా గ్లాసులు అవి ఇవి చిన్నవి చేయించుకుంటుందని అదొక బాధ. ఇన్ని బాధల మధ్యలో వాళ్ళు ఇంకొక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి బాధపడి ఏడోకి ఏం చేస్తారు,
వాళ్ళకి తప్పే లేదు. సీతది పర్ఫెక్ట్గా మాట్లాడింది, సూపర్ అనిపించింది నిజంగా. అంటే అంత పర్ఫెక్ట్గా మాట్లాడింది. అబ్బాయి ఆవిడ మాట్లాడేటప్పుడే నా లాజిక్ అర్థం చేసుకుని బిహేవ్ చేస్తుంటే బాగుండేది. ఏమంటాడో ఏదేదో మజాక్ లేదు, దిమాక్ లేదు, అది ఇదని నోట్టుకొచ్చినట్టు మాట్లాడి పారేసాడు. మా ఇష్టం అది అంటాడు, మేము ఏదైనా చేస్తాం అంటాడు, ఎవరు అడగడానికి అడగడానికి రైట్ లేదు అంటాడు, గేమ్ ప్రకారం ఏం పని చేయకుండా ఉండదు, గేమ్ ప్రకారం నువ్వేం నాకు పని చేసి పెడుతున్నావా, గేమ్ రూల్ లేదు అంటాడు. గేమ్ రూల్ అంటే నువ్వు వంట చేసుకోవాలని అవసరం లేదు, వాళ్ళ చేతి చేయించాలా, అది చేయలేదే అంటే ఇది నీ ఇష్టము. అవతల క్వశ్చన్ చేసినప్పుడు జాలిదయ కరుణ ఉండని చేయాలి, కానీ ఇలాంటి క్వశ్చన్ మాట్లాడకూడదు. తర్వాత సరికి అబ్బాయి గిన్నెలు నేను ఎందుకు అడుగుతా అది తిన్నాను, ఇంక అసలు వినలేదులే మాట, దిమాక్కుందా, వినే ఓపిక కూడా ఉండాలి నీకు అడిగినప్పుడు అని బాగా ర్యాష్గా మాట్లాడాడు. ఈవిడ కూడా కొంచెం గట్టిగానే మాట్లాడిన తర్వాత సీత మాకు మాత్రం చెత్తలో తీయించడము, ఆ తర్వాత సరికి నవ్వుకొని వెళ్ళిపోవడం దిమాక్ లేదా మాకు, అప్పుడు మీకు దిమాక్ ఉందా అనేసి అంటుందా. పర్ఫెక్ట్, అవతలకి హెల్ప్ అవుతుంది కదా, మాకెందుకు హెల్ప్ చేయరని. యష్మి ఇలాంటి విషయాలు చేసినప్పుడు గ్రూప్ అని అనాలనిపిస్తుంది. గ్రూప్ ఏనేమో నిఖిల్ టీంకి ఏం వర్క్ లేదు, వీళ్ళకి ఇచ్చిన ఫీలింగ్ వస్తుందిగా. తర్వాత సరికి హౌ క్రూయల్ మ్యాన్, హౌ క్రూయల్ అనేసి బాధపడతా ఉంది సీత. తర్వాత సరికి మణికంఠ సీత వెళ్ళి బాధపడతా వెళ్తూ ఉంటే మణికంఠ వాటర్ తాగా అంటుంటే అప్పుడు నబిల్ వదిలే బ్రో అనిడు, నార్మల్గా అనిడు. మణికంఠ అలా స్ప్లిట్ పర్సనాలిటీ వచ్చినట్టుగా ఐనో ఇటు నుంచి చెప్పదా ఇలా వెళ్తున్నాడు, స్ప్లిట్ పర్సనల్ ఐనో బ్రదర్ ఐనో అనేసి సీరియస్గా వెళ్తున్నాడు. మనోడికి నబిల్కి అర్థం కాక ఇదేందన్నా ఐనో బ్రదర్ అంటాడు సీరియస్గా ఏంటి అన్నట్టుగా బాగా ఫీల్ అయ్యిండు. నామినేషన్ నాకు తెస్తాడు ఆ పాయింట్, మనోడు తెచ్చేది చిన్న పాయింట్, ర్యాప్ లేదు, నీతో ర్యాప్ పెట్టుకొని తప్పు చేసినాను రారా అన్ను అని ఫీల్ అయితే సీరియస్గా ఐనో బ్రదర్ అంటావా అనేసి నామినేట్ చేసినా చేస్తాడు. పోయినసారి ర్యాప్ లేదు, ఈసారి ర్యాప్ ఎక్కువైందని చేస్తాం. తర్వాత సరికి పక్కకి వెళ్ళి వీళ్ళు భయంకరంగా నవ్వుకుంటున్నారు. ఆ నవ్వు చూస్తే నా ఎక్కిలి నవ్వు చూస్తుంటే నేను సర్రని కాలుతుంది చూసే నాకైతే మాత్రం. ఆ తర్వాత అబ్బాయి మరీ అంత హ్యూమానిటీ లేకుండా ఎలా ఉంటాం మామ, ఆ గేమ్ కదా ఇక్కడ అంతే, అంటే గేమే. అవతల వాళ్ళు క్వశ్చన్ చేసింది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు కూడా ఏమంటారు తెలుసా, కామెడీగా మాట్లాడి ఉండాల్సింది. ఆ అమ్మాయి కూడా ర్యాప్ అవుతుంది, నువ్వు కూడా కామెడీగా మాట్లాడాల్సింది కదా, ఏం చెల్లి ఇట్ట అంటామని. తర్వాత సరికి సీత విష్ణు ప్రియతో మిడ్ నైట్ పక్కన ముడుకొని బాగా బాధపడుతూ ప్రోమోలో చూపించిన మాట మాట్లాడుతుంది. ఏమని, ఇంకా పని చేస్తూ ఉంటే ఎప్పుడు ఆడాలి, ఏం చేయాలి, ఏంటి ఇల్లు మనకే పని చెప్తారు, ఇంత బాధ పెడుతున్నారు, వాళ్ళు గెలిచారంటే ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, కానీ మమ్మల్ని ఎందుకు బాధ పెడతారు మీరు. అక్కడ మాత్రం యష్మి అబ్బాయితో ఏమంటుంది తెలుసా, ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు, మనం ఆడాము గెలిచాం, మనం అనొద్దు, మీ టీంలో వాళ్ళు ఏదో ఆడారు గెలిచారు, నువ్వేం చేసిందిలే. తర్వాత సరికి ఆవిడ ఏం చేసిందిలే యష్మి గారు. తర్వాత పృథ్వీ, నేను వాళ్ళ ప్లేట్ కూడా తీస్తా, వాళ్ళు నా ప్లేట్ ఇప్పుడు తీస్తే తర్వాత తీస్తా, అసలు ఏందో ప్లేట్లు తీసి దాకెందుకు, అస్సలు చేయొద్దు అని చెప్తే అసలు మీరు వర్క్ చేయడానికే లేదు అని చెప్పినా కూడా నువ్వు ప్లేట్ తీయకుండా పెట్టడం తప్పు, ఎంగిల్ ప్లేట్లు కడిగించాలనే ఉద్దేశం. అలాంటిది చేయాల్సిన అవసరం లేదని గట్టిగా చెప్పకుండా మీరు చేయకుండా కూడా ఉండొచ్చు అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు. అలాంటప్పుడు నీ ప్లేట్ అక్కడ పెట్టచ్చు కదా, కడగాల్సిన అవసరం లేదు, ప్లేట్ అక్కడ పెట్టండి అన్నది పర్ఫెక్ట్గా చెప్పింది సీత. అయినా కూడా ఏం రాంగ్ మాట్లాడతా మేము పెడతామన్నట్టుగా ఫీల్ అయినట్టుగా పృథ్వీ మాట్లాడడం దరిద్రం. ఆ తర్వాత ఓం గారితో అదేందో ఆ కామెడీ లేదో నాకు అర్థం కాల. ఆయన లేచి వెళ్ళిపోతున్నట్టే, ఏంటి మేము మాట్లాడుతుంటే వెళ్ళిపోతారంటే మళ్ళీ కూర్చుంటే సరే వెళ్ళండి అన్నాం, అదేదో ఫన్ అనుకోండి. అది ఆ ఓం గారు ఏమో సీరియస్గా తీసుకున్నట్టే ఉన్నారు, అది నామినేషన్లో తెస్తారేమో, తర్వాత మళ్ళీ ఐ లవ్ యూ బ్రదర్, ఐ లైక్ యూ బ్రదర్ అనేసి అనుకున్నారు. వీళ్ళు దాని మీద కామెడీలు చేసుకుంటా ఉండేను అనమాట నిఖిల్ వాళ్ళందరూ. తర్వాత నైనిక కన్ఫెషన్ రూల్లో చెప్తుందనమాట, అన్నీ తీసి అలా పెట్టేస్తే నాకు ఎంత కోపం వచ్చింది తెలిసి, అక్కడే మాడదు అనుకోండి వదిలేసి వచ్చాననింది. వాళ్ళకి ఒక్కటి పెట్టి మనకు అన్ని పెడతారా, చాలా బాధ వేసిందని. తర్వాత సీత పృథ్వీతో అంటుంది అనమాట, ఆ ప్లేట్ పెట్టాలి కదా, మీరు కడగమని చెప్పలేదు, మేము కడగతాము కానీ అక్కడ పెట్టాలి అంటే ఆయన పెట్టాల. ఇలా జరుగుతుంది ఇంట్లో. అంటే ఒకసారి పవర్ వస్తే రియల్ క్యారెక్టర్స్, రియల్ ఏంటి ఆ బిహేవియర్ బయటపడద్దు అంటే ఇదే. అంతలా బయటపడింది, అభయ్లో బయటపడింది, యష్మిలో ఆల్రెడీ ఉండిందిలే, ఆ తర్వాత వచ్చేసరికి పృథ్వీలో బయటపడింది. పృథ్వీలో కూడా ఆల్రెడీ ఓవర్ చేస్తానే ఉన్నాడు ఫస్ట్ నుంచి, అభయ్లో ఎక్కువ బయటపడింది. ఏంది పవర్ రాగానే అంత చేంజా అంటే, వాళ్ళు మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయరా అంటే, చుక్కలు పడితే తొడవాలా, భాష ఒక్కడు భలే నచ్చాడు స్వామి వాళ్ళ టీంలో మాత్రం సూపర్. అలా టాయిలెట్ పోతే మనమే చేసుకుంటాం కదా అన్నట్టు మాట్లాడాడు. టూ బ్యాడ్ ఈసారి యష్మి టీం. లాస్ట్ టైము వాళ్ళ చొక్క బ్యాచ్ టీము ఎలాగైతే బిహేవ్ చేశారో, ఏది ఆ శోభా శెట్టి వీళ్ళందరూ ఇప్పుడు కూడా సేమ్ రిపీట్ అవుతుందన్న ఫీలింగ్ వచ్చింది. సేమ్ రిపీట్, వీళ్ళు అలాగే అంతే ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాగైతే అప్పట్లో ఏదో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బా, వాళ్ళు కూడా సేమ్
అంటే ఇంక వెనక ముందు చూడకుండా బిహేవ్ చేస్తారు ఏమైతే దేందని. వీళ్ళు అలాగే చేస్తున్నారు. అదేందో ఆ ధైర్యం ఏందో నాకు అర్థం కావట్లే. మీకేమనిపిస్తుంది? ఈ 2 టాస్కుల్లో ఎవరు పర్ఫెక్ట్గా గెలిచినట్టు? నైనిక గెలిచారా? ఈ టాస్క్లో యష్మి గెలిచిన దాంట్లో నైనిక గెలవాల్సిందా? ఆ టాస్క్లో యష్మి వాళ్ళు గెలవాల్సిందా? మీ ఉద్దేశం ఏంటి? సంచాలక్ ఎలా చేశాడు? అభయ్ చేసిన తప్ప రైటా? సీత రైటా రాంగా అనేది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే అస్సలు నచ్చల. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎంతమందికి యష్మి వాళ్ళ టీం ఇది తప్పు ఓవర్ చేశారనిపిస్తుందో ఈ వీడియోని లైక్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తారో చూసిన తర్వాత మనకు అర్థమవుద్ది. థ్యాంక్ యూ. బాయ్.